వేసవిలో గ్రామాలలో ప్రధానంగా త్రాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం ఈ మూడు సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సూచించారు. సోమవారం బుచ్చిరెడ్డిపాలెం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుండి వివిధ సమస్యలపై వినతులు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ వేసవిలో ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాలలో ఎక్కడ త్రాగునీటి సమస్య రాకూడదన్నారు. సమస్య ఉన్న చోట వెంటనే వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేయాలని అధికారులకు, నాయకులకు సూచించారు. ఇక్కడ ఈ రోజు ఉన్న అధికారులకు కూడా మనం అందరం మొన్న మీట్ అయ్యి స్పెషల్ ఆఫీసర్స్ అలాగే పంచాయతీ సెక్రటరీస్ అందరం కూర్చొని ఈ విలేజెస్ గురించి ఆఫీసర్స్ అందరం కలిసి మాట్లాడడం జరిగింది. రాబోయే రోజుల్లో మీకు అందరికీ తెలుసు, ఇప్పుడే చూస్తున్నారు మీరు వాతావరణం ఎంత మార్పు ఉందో, ఎంత ఎండలు ఉన్నాయో. మనం ఈ ఎండాకాలంలో 3 చాలా ముఖ్యమైన కార్యక్రమాలు. ప్రతి దగ్గర తాగు నీరు సమస్య అనేది రాకూడదు. ఇప్పుడు కూడా నాకు చాలా అర్జీలు ఉన్నాయి, కానీ దానికి పరిష్కారం ఏందో అతి త్వరగా చూపించాలి. ఆ పరిష్కారం చూపించే లోపల ఎక్కడన్నా ఒక మోటార్ రిపేర్ అయినా, పైప్ లైన్లలో నీళ్లు రాకపోయినా స్థానిక నాయకులు కలగజేసుకొని అక్కడ వాటర్ ట్యాంక్స్ ఇమీడియట్గా పెట్టాలని చెప్పి నేను నాయకుల్ని అలాగే ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారిని అందరినీ కూడా కోరుకుంటున్నాను. సో అదేవిధంగా ఎలక్ట్రికల్ సంబంధించి ఎక్కడ పవర్ కట్స్ ఉన్నాయో, ఎక్కడ మోటార్స్ ఆగిపోతాయో అవన్నీ కూడా, ఎందుకంటే కొన్ని దగ్గరలో వాళ్ళు నీళ్లు లేకపోతే ఇబ్బంది పడే ఇది రాబోతుంది కాబట్టి పవర్ కూడా కొన్ని దగ్గర రొయ్యల చెరువులు అవన్నీ వేసుంటారు, ఇక్కడ చేపల చెరువులు అవన్నీ వేసుంటారు. సో అలాంటి వాళ్ళు కూడా, రైతులు కానీ ఎవరు పవర్ కట్ వల్ల ఇబ్బంది పడకుండా దానికి కూడా మీరు అందరూ తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అలాగే శానిటైజేషన్ కూడా ఈ ఎండాకాలంలో ప్రతి ఒక్కరికి జ్వరాలు లేకపోతే వాళ్ళకి ఏదో ఒకటి బాగాలేకుండా వస్తాయి. ముఖ్యంగా మనకి కోవూరు కాన్స్టిట్యున్సీలో హార్పిటేషన్స్ ఎక్కువ. హార్పిటేషన్స్ మీద ఈ బుచ్చి 13 పంచాయతీల్లో హార్పిటేషన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అధికారులు అని చెప్పి కూడా మీకు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. ఎక్కడ కూడా ఎటువంటి చిన్న ఇది ఉన్నా, మీకు గవర్నమెంట్ శాంక్షన్స్ లేకపోయినా దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడి అది అప్పటికప్పుడు కుదరదు అనుకుంటే దయచేసి నాకు తెలియజేయాలని అధికారులకి, నాయకులకి, ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దానివల్ల ఇది అవ్వలేదు అని ఏది పక్కన ఉండకూడదు, అది జరిగి తీరాలి. అది ఎలా జరపాలో అన్న దాని గురించి అధికారులు ఆలోచించి నాయకులతో సమన్వయపరచుకొని అది మీ వల్ల కాకపోతే నా దగ్గరికి రావాలని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎండాకాలం రాబోయే రోజుల్లో అధికారులందరూ ప్రజలకి అందుబాటులో ఉండాలి. నాయకులు కూడా గ్రామ సమస్యలు ఏమున్నప్పటికీ ఇమీడియట్గా చేసే విధానంగా ఉండాలి. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్తున్నామో, పేద ప్రజల కోసం పేద ప్రభుత్వం, పేదల పట్ల నిబద్ధత కలిగిన ప్రభుత్వం ఇది. ఎక్కడ కూడా ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా మనం చూసుకోవాలని చెప్పి మీకు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకంగా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి నాయకుడికి చెప్తున్నాను, నాయకుడు అని నా దగ్గర రావాకండి, ప్రజల క్షేమం చూడండి, దాని తర్వాతే మీరు నాయకులు అవుతారని చెప్పి మీకు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ నీటి సమస్య అనేది మనం చాలా వరకు కంప్లీట్ చేసాం. ఇంకా ఎక్కడైనా చాలా కొన్ని దగ్గరలో ఉన్నాయి, అది కూడా కంప్లీట్ చేయాలి. దానికి అధికారులు కూడా మీరు నాయకులు మాట్లాడి చేయించుకోవాలి. కమిషనర్ కానీ, బుచ్చి టౌన్లో కానీ అన్ని దగ్గరలో కూడా వాటర్ సమస్య, శానిటైజేషన్, ఎలక్ట్రిఫికేషన్ ఏది సమస్యలు ఉండకూడదు. డీజిల్కి మన కలెక్టర్ గారు వాళ్ళు చెప్తున్నారు, డీజిల్కి ఎటువంటి సమస్య లేదు మనకి అని చెప్పారు. మీరెవరో కొంతమంది అంటున్నారు డీజిల్ సమస్య అని చెప్పి, అది ఎంతవరకు నిజమో కరెక్ట్గా తెలియదు. ఎందుకంటే కొన్ని ఛానల్స్లో డీజిల్ లేదు అని వస్తుంది, కొన్ని దగ్గరలో ఉంది అని వస్తుంది, కాబట్టి కరెక్ట్గా తెలియదు. అయినా కూడా గవర్నమెంట్ అన్ని రకాలుగా డీజిల్ సమస్య లేకుండా పరిష్కరించడానికి సీఎం గారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ప్రతి అధికారికి ఇచ్చున్నారు. సో అన్ని దగ్గరలో అధికారులు దాని మీద పనిచేస్తున్నారు. నాకు తెలిసైతే అలాంటిది ఏది ఉండదు. ఉన్నా కూడా
దానికి తగు జాగ్రత్తలు మన ప్రభుత్వం తప్పకుండా తీసుకుంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనం ఇప్పుడు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో మీకు అందరికీ తెలిసి ఉండాలి, రైతులు ఎక్కడ సమస్యలు అయితే ఎదుర్కోవట్లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే మనకి ఆల్రెడీ కోతలు అయిపోయినాయి, మళ్ళీ స్టార్ట్ కూడా కాబోతుంది. కానీ అందరూ ఏదో రైతులు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. కానీ అందరూ శుద్ధంగా 4.5 ఫుట్లు పండించుకున్నారు. అలాగే వాళ్ళు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశాం, రైస్ మిల్లర్స్ సహకరించారు. మనకి మినిస్టర్ గారు వచ్చి రేట్లు కూడా కొంచెం చూసి ఇది చేయడం జరిగింది. ప్రతి దగ్గర ఎక్కడ గోతాలు ఇబ్బంది అన్నీ ఉంటే అన్నీ చేసాం. 24 గంటల్లో వాళ్ళ అకౌంట్లలో డబ్బులు కూడా పెట్టాం. తిరిగి మళ్ళీ మనం ఇప్పుడు కాలువలు తవ్వుకుంటున్నాం. కానీ ఏదో రైతులు సమస్యలు అంటున్నారు. అది ఏమైనా ఉంటే కూడా మీరు మా దృష్టికి తీసుకురావాలని చెప్పి నేను తెలియజేసుకుంటాను.